మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్వయం ప్రతిపత్తి 2025 బ్యాచ్ నూతన విద్యార్థుల కోసం ఓరియంటేషన్ డే కార్యక్రమాన్ని ఈరోజు నాదర్గుల్ కాలేజ్ మైదానంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రమోద్ హెచ్బోర్స్ ఆర్సీఐ సైంటిస్టుతో పాటు మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహణ కమిటీ సభ్యులు పీవీఆర్ కశ్యప్ చైర్మన్ కార్యక్రమానికి హాజరయ్యారు. మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంవీఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్వయం ప్రతిపత్తి 2025 బ్యాచ్ నూతన విద్యార్థుల కోసం ఓరియంటేషన్ డే కార్యక్రమాన్ని ఈరోజు నాదర్గుల్ కాలేజ్ మైదానంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రమోద్ హెచ్బోర్స్ ఆర్సీఐ సైంటిస్ట్తో పాటు మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహణ కమిటీ సభ్యులు పీవీఆర్ కశ్యప్ చైర్మన్ కార్యక్రమానికి హాజరై విద్యార్థులను అభినందిస్తూ కళాశాల ప్రగతి పట్ల తమ అభిప్రాయాలను వెల్లడించారు. పీవీఆర్ కశ్యప్ చైర్మన్ డాక్టర్ కె.పి. శ్రీనివాసరావు విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, మీరు ఇంజనీరింగ్ విద్యలో అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని, నాణ్యమైన విజ్ఞానం, విలువలతో కూడిన నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకునే సమాజానికి, దేశానికి సమగ్ర సేవ చేయాలని మా ఆశయమని పేర్కొన్నారు. వారు విద్యార్థులకు ఎప్పుడూ మార్గదర్శకులుగా ఉండేందుకు, వారి ప్రతిభను మరింత పెంపొందించుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలు, మద్దతును కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కాలేజీ ఒక కుటుంబం లాంటిది, అందులో మీరు అన్ని విధాల సాయాన్ని పొందుతారు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రమోద్ హెచ్బోర్స్ సైంటిస్ట్ జి ఏఆర్పిఐ ఏఆర్సీఐ హైదరాబాద్ హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగించారు. అతిథి తన ప్రసంగంలో ఆధునిక ఇంజనీరింగ్ రంగంలో అంతర్శాస్త్ర విజ్ఞానం, పరిశోధనల ప్రాధాన్యత మరియు సుస్థిర అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు ఎంత ముఖ్యమో తెలియజేశారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను సామాజిక బాధ్యతతో కలిపి అభివృద్ధికి వినియోగించుకోవాలని ఆయన సూచించారు. డాక్టర్ బోరెస్ తన పరిశోధన అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులను సాహోపేతమైన ఆలోచనలు, సహకార వైఖరి మరియు సృజనాత్మక దృక్పథం వైపు మళ్లించేలా ప్రేరేపించారు. ఈ దేశం కొత్తగా అడుగుపెడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థుల్లో గొప్ప ఉత్తేజాన్ని సృష్టించింది. ఈ సందర్భంగా కాలేజీ విద్యా విధానాలు, మౌలిక సదుపాయాలు, ఆధ్యాత్మిక బృందం, పరిశోధన అవకాశాలు మరియు విద్యార్థుల మద్దతు వ్యవస్థల గురించి వివరించారు. Dr. Vatani garu, I would like to express my special acknowledgement to all the parents who have worked tirelessly to ensure a stepping stone to their professional career. I would like all of you to give a big round of applause to all the parents. The first autonomous batch graduate కాబోతుంది. వీళ్ళది ఇప్పుడు ఓరియంటేషన్ కొత్తగా చెప్తున్నది 5వ బ్యాచ్. కళాశాలలో కూడా మేము ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చరే కావచ్చు. ఇప్పుడు చూస్తే మీరు ఒక గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ దాదాపు 1000 మంది ఉండే వసతి కల్పిస్తున్నాం క్యాంపస్ లోపల. అలాగే క్యాంపస్ సంబంధించి ఒక 2 ఎకరాల భూమి ప్రొక్యూర్ చేస్తున్నాం. కొత్త భవనాలు, కొత్త ల్యాబులు, లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. అంటే వాళ్ళ టెక్నాలజీ ఎంతో మారుతుంది. టెక్నాలజీ రిక్వైర్మెంట్ పరంగా కొత్త ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా మొత్తం క్యాంపస్ కూడా ఇంటర్నెట్ ఎనేబుల్డ్ క్యాంపస్. అటెండెన్స్ కావచ్చు, అన్నీ కూడా ఫేస్ రీడింగ్, ఇలాంటి ఎన్నో కొత్త ఎక్విప్మెంట్ మా కళాశాలలో ఉన్నాయి. ఫ్యాకల్టీకి వస్తే మా దగ్గర మాది
3 సంవత్సరాల పాత కళాశాల దీంట్లో ఎంతోమంది ఫ్యాకల్టీ, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఇంకా కూడా మేము రీసెర్చ్ తర్వాత పబ్లికేషన్స్ మీద చాలా ఫోకస్ పెడతాం. పిల్లలు కూడా ఒక రీసెర్చ్ సెంటర్ అనేది ఏర్పాటు చేశాం. దాదాపు 15,000 స్క్వేర్ ఫీట్లతో ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశాం. అది ఈ నెలే ప్రారంభమవుతుంది. సో అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ఒక కొత్త స్పోర్ట్స్ సెంటర్, ఇలాంటి ఎన్నో కొత్త I think this is an important time for the upcoming batch, first year BTech. They have taken admission at this college in various disciplines. I got impressed with the way the things are evolving here. The focus is going towards making use of education, extending it to development of some useful technology is a key point that is I came across while discussing with the chairman here. On similar lines, I would also add that the scientists various institutes in India and all government agencies, they are expecting that our youth power, which has a very powerful focus towards technology, will be tomorrow's India. Each of the student working in his own area should select what is useful application of that particular keyword and try to work on it by taking advantage of Hyderabad as an ecosystem, develop technology in the form of various places like Q-Hub, Makerspace.